ഹലോ ബ്യൂട്ടി പീപ്പിൾ, എല്ലാവരും ബാగున్నారా? ഒരു മലർന്നുള്ള പോകും കിളിയേ കിളിയേ മണിമണിമേഘത്തോപ്പിൽ ഒരു മലർന്നുള്ള പോകും അഴകിനഴകി టమాటో పప్పు, ഉയരങ്ങളിലൂടെ പല നാടുകൾ തേടി ഒരു കിന്നാരം മുള്ളും బాగా బ్లాక్ കുളിരിൻ വഴിയേ കിളിയേ കിളിയേ മണിമണിമേഘത്തോപ്പിൽ ഒരു മലർന്നുള്ള പോകും കിളിയേ బాగా ఎర్రగా ఉన్న పప్పు, టమాటా, కొంచెం ఉప్పు, 2 స్పూన్స్ పసుపు, కారం. കിളിയേ కారం చాలా తక్కువ తింటాం. కారం మాకు ఒక పెద్ద యుద్ధమే జరిగింది మేము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో తక్కువ కారం వేసుకుంటాను. ఓన్లీ హాఫ్ ఆయిల్ అనమాట, హాఫ్ స్పూన్ మాత్రమే, ఎక్కువ కూడా వేయకూడదు. సో కుక్కర్ని బాగా, ఆ ప్యాన్ ఉంది చూసారా, అది బాగా సెట్ అయిందో లేదో చూసుకొని, ఆ విజిల్ కూడా సెట్ చేసుకొని బాగా ఫిట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చిందాక, కొంతమంది 4 to 5 కూడా పెట్టుకుంటారు. మా మమ్మీకి పప్పు బాగా కనిపించాలన్నమాట, అందుకే నేను 3 or 4 విజిల్స్ వచ్చిందాక ఉంచుతా. కానీ కుక్కర్ అయిపోయాక విజిల్ని అలా ఓపెన్ చేయకండి, ఎప్పుడు పేలే తెలియదు. దానిలో ఉన్న ఎయిర్ అంతా పోయిందాక వేచి, ఆలోపు ఇంకో గిన్నె తీసుకొని అందులో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. మా ఇంట్లో లేదు, మీరుంటే వేసుకోండొచ్చు. వెల్లుల్లిని కొంచెం దంచుకోండి. ఈలోపు బాగా ఉడికిన పప్పును బాగా తిప్పుతూనే ఉండండి, రుబ్బుతూనే ఉండండి. బాగా రుబ్బేశాక, బాగా మెత్తగా అయ్యాక, వింటున్నారా, బాగా మెత్తగా అయ్యాక తిప్పుతూనే ఉండండి. దాన్ని తీసుకోండి, పోపులో వేసేసుకోండి. సో పోపు కూడా రెడీ అయిపోయింది. ఈలోపు నేను ఈ రుబ్బుకున్న పప్పును మీకు చూపిస్తున్నాను ఎలా రుబ్బాలో. అంత బాగా తిప్పేసుకోండి, ఆ పప్పులో వేసేసుకోండి, తాలింపు గింజల్లో. అయితే ఇంకో టిప్ ఏంటంటే, ఈ చలికాలంలో పప్పు ఎంత గట్టిగా వండినా బాగా దగ్గరికి అయిపోయి ముద్దపప్పులా అవుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో అది కొద్దిసేపు అయిన తర్వాత బాగా దగ్గరికి అయిపోతుంది, మీకు మళ్ళీ చిక్కపప్పు అయిపోతుంది అనమాట. సో వేడి పప్పును కొంతమంది 2-3 minutes ఉంచుకుంటారు, నేను జస్ట్ 1 minute ఉంచుకుంటాను, ఎక్కువసేపు ఉంచను. అంతే, వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. అది సంగతి.